ఓకేనండి. ఓకే. క్లియర్. హ్యాడ్ బ్రేక్‌ఫాస్ట్? చేయలేదండి. క్లాసెస్ ఎలా వింటారండి బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా? ఏండి? సరే. లంచ్ కూడా చేస్తారా? లేకపోతే ఒకేసారి క్లాసెస్ మొత్తం క్లాసెస్ అంటే అంత ఇష్టం? క్లాసెస్ కోసం కూడా తినట్లేదు. గ్రేట్ అండి. ఎవరు తినట్లేదా? చూడండి మెటీరియల్ ఓపెన్ చేశారు. గుర్తుందా? కన్సిడరేషన్ డెఫినేషన్ గుర్తుందా? లైక్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ కెన్ బి మే ఫ్రమ్ ది ప్రామిసీ ఇవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ పర్సన్ అయినా కానీ కన్సిడరేషన్ అండి. ఆఫరింగ్. సో ప్రామిసర్ అంటే ఆఫరర్. సో మనం డెఫినేషన్ ఎక్కడ చెప్పారండి? ఏ సెక్షన్? 2 క్లాస్ డి. డి గుర్తున్నాయా సెక్షన్? 2 క్లాస్ ఏ ఏంటండి? లైక్ ఆఫర్. 2 క్లాస్ బి ఏంటి? క్లాస్ బి ప్రామిస్. అయిన తర్వాత వచ్చేది ప్రామిస్ మన. సో 2 క్లాస్ హెచ్. క్లాస్ హెచ్ ఏంటి? కాంట్రాక్ట్. చెప్పనా? కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్స్ అనుకోండి ఇప్పుడు నుంచి అని. కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్స్ అంటాం. గుర్తుపెట్టుకోవడానికి. సో 2 క్లాస్ హెచ్. అంటే మనకి 2 క్లాస్ బి అనేది యాక్చువల్గా ఏంటంటే ప్రామిస్. అందులో మనకి యాక్సెప్టెన్స్ కూడా చెప్తారు అంతే. యాక్సెప్టెన్స్కి సపరేట్గా ఒక సెక్షన్ ఏం లేదు. లైక్ 2 క్లాస్ బిలోనే మనకి యాక్సెప్టెన్స్ కూడా చెప్పేస్తారు. బట్ కాకపోతే మెయిన్ 2 క్లాస్ బి అనేది మనం ప్రామిస్కి చూస్తాం. సో 2 క్లాస్ ఈ అంటే 2 క్లాస్ ఈ అగ్రిమెంట్. దట్స్ ఇట్. సో కొన్ని సెక్షన్స్ అమ్మా, జస్ట్ లైక్ మనం ఇప్పుడు 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 5 to 6 సెక్షన్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. సో అలా టోటల్ లా కంప్లీట్ అయ్యేసరికి సో ఫర్ ఆల్మోస్ట్ లైక్ 20 to 30 సెక్షన్స్ గుర్తుపెట్టుకుంటాం. దట్స్ ఇట్ ఎనఫ్. ఆ పేపర్కి అది చాలా. సో 2 క్లాస్ డీలో మనకి ఏం చెప్పారండి? లైక్ కన్సిడరేషన్ అనేది ఎవరి విల్లింగ్నెస్తో ఉండాలి? ప్రామిసర్ యొక్క విల్లింగ్నెస్తో ఉండాలి. అండ్ కన్సిడరేషన్ అనేది ఎవరైనా ఇవ్వచ్చా? ఎవరు ఇవ్వాలి అసలు యాక్చువల్గా అయితే? ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇవ్వచ్చు. సో కన్సిడరేషన్ ఎలా ఉండొచ్చు అండి? లైక్ ఎప్పుడెప్పుడు ఉండొచ్చు? పాస్ట్లో ఉండొచ్చా? ప్రజెంట్లో ఉండొచ్చా? ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. దట్స్ ఇట్. సో కన్సిడరేషన్ అనేది ఒక యాక్టివిటీ చేయడానికి ఇస్తాం మనం. టు డూ అండ్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్. యాక్టివిటీ చేయడానికి కూడా కన్సిడరేషన్ ఇస్తాం. ఒక యాక్టివిటీ చేయకుండా ఉండడానికి కూడా మనం కన్సిడరేషన్ అనేది ఇస్తాం. సో దిస్ ఈస్ ద టోటల్ డెఫినేషన్ ఆఫ్ ది కన్సిడరేషన్. ఎంసీక్యూస్ అడిగినా కానీ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని నుంచి ఎంసీక్యూ కన్సిడరేషన్ లైక్ చెప్తారు. లైక్ ఏ ఆఫర్స్ బికి ఆఫర్ చేశారు, బట్ కన్సిడరేషన్ వాజ్ గివెన్ బై సి. ఈజ్ ఇట్ వ్యాలిడ్ కన్సిడరేషన్ అంటారు. వ్యాలిడా కాదా? ఎస్ వ్యాలిడ్. వ్యాలిడ్ చెప్తారు, వైడ్ చెప్తారు, వైడబుల్ చెప్తారు, నన్ ఆఫ్ దేవో అంటారు. వ్యాలిడ్ అంతే కదా. బికాజ్ కన్సిడరేషన్ అనేది మనకి డెఫినేషన్ తెలుసు. అది ప్రామిసీనే కాదు, ఏ పర్సన్ అయినా ఇవ్వచ్చని మనం చదువుకున్నాం కాబట్టి సో అది డెఫినేషన్. సో టు డూ ఎనీ యాక్ట్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అనేది. సో జస్ట్ లైక్ ఇప్పుడు చదువుకున్నవేనండి. డిజైర్ ఉండాలి, ప్రామిసర్ డిజైర్తో ఉండాలి. ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. లీగల్ రూల్స్ కొన్ని నేర్చుకుంటున్నాం మనం. లైక్ ఫస్ట్ కన్సిడరేషన్ అయితే మస్ట్ మూవ్ ఫ్రమ్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ నేర్చుకున్నాం. ఆ తర్వాత మనకేంటండి అంటే హ్యావ్ వన్ కేస్ స్టడీ. ఒక కేస్ స్టడీ చదువుకున్నాం, గుర్తుందా? చిన్నయ్య వర్సెస్ రామయ్య కదా. లేడీ డాటర్
మామయ్య. 3 పర్సన్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. అండ్ దెర్ ఈజ్ ఎ కేస్‌లా. సో, ఆ కేస్‌లా ఏంటనేది చదివాం. గుర్తుంది కదా! దట్స్ ఇట్. సో, ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటండి? ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటెడ్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిక్యూటరీ అంటే చేయాలి. ఇంకా అవ్వలేదు, చేయాలి. సో, ఎగ్జిక్యూటెడ్ అంటే కంప్లీటెడ్. ఎగ్జిక్యూటరీ అంటే కంప్లీట్ అవ్వలేదు. దే ఆర్ డూయింగ్ దట్. ఇక్కడ నేర్చుకో. ఎగ్జిక్యూటెడ్ అంటే ఏంటి? అంటే ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అంటే ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ అంటే ఆల్రెడీ కన్సిడరేషన్ ఇచ్చేసారు. ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అంటే ఇంకా కన్సిడరేషన్ ఇవ్వాలి. పాస్ట్ టెన్స్‌కి లైక్ పాస్ట్ కన్సిడరేషన్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. పాస్ట్ కన్సిడరేషన్‌కి చెప్పండి. ఆ! లైక్ హెల్త్ బాలేదని మనం బ్లడ్ ఇచ్చారు. ఆ తర్వాత షీ గేవ్ ద మనీ ఇచ్చారు. సో, అది లైక్ ఇట్ ఈస్ ఎ వాలిడ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ కెన్ బి ఫ్రమ్ ద పాస్ట్‌లో కూడా కన్సిడరేషన్ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే సింపుల్. నేను ఒక ల్యాప్‌టాప్ సేల్ చేస్తున్నాను. మీరు దానికి అమౌంట్ ఇస్తున్నారు. దట్ ఈస్ ప్రెజెంట్ కన్సిడరేషన్. ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటే? ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటే ఏంటండి? ఎగ్జాక్ట్‌లీ. మనం ఫ్యూచర్‌లో మ్యాంగో సప్లై చేయడానికి ఇప్పుడే అమౌంట్ ఇచ్చేసాం. ఇప్పుడు అమౌంట్ ఇచ్చినందుకు ఆన్ ద స్పాట్‌లో మనకి ఏదైనా రిటర్న్ ఇచ్చారా అతను? లేదు. ఫ్యూచర్‌లో మ్యాంగోస్ ఇస్తారు. సో, అంటే ఫ్యూచర్ కన్సిడరేషన్ ఉంది ఇక్కడ. ఇలా ప్రెజెంట్, ఫ్యూచర్ అండ్ పాస్ట్ అనేది అదేనండి. కన్సిడరేషన్ మే బి ప్రెజెంట్. ఒక యాక్టివిటీ చేయడానికైనా కానీ అబ్స్టెయిన్ ఫ్రమ్ డూయింగ్. అబ్స్టెయిన్ ఫ్రమ్ డూయింగ్ అనేది నేర్చుకున్నాం కదా! అబ్స్టెయిన్ ఫ్రమ్ డూయింగ్‌కి సింపుల్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే రెస్టారెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్లో రెస్టారెంట్స్ పెట్టాం. ఆ రెస్టారెంట్ పెట్టినప్పుడు ఏంటండి అంటే అది వ్యాలిడా కాదా అనేది మనం నేర్చుకోవాలి. పర్ఫార్మెన్స్ ఆఫ్ వాట్? పర్ఫార్మెన్స్ ఆఫ్ వాట్? వన్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు పర్ఫార్మ్. లైక్ ఎస్టర్డే క్లాస్‌లో నేర్చుకున్నాం. ఏంటండి అంటే లీగల్‌గా అతను నిజంగానే కోర్టుకెళ్ళి పర్ఫార్మ్ చేయాలి యాక్చువల్‌గా అయితే. అతను ఈ కోర్టుకెళ్ళి విట్నెస్ చూయించాలి. విట్నెస్ చెప్పాలి. ఐ యామ్ ద విట్నెస్ అని ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేయాలి. అవి సబ్మిట్ చేయండి అని చెప్పడానికి మనం అమౌంట్ ఇచ్చాం అతనికి. కన్సిడరేషన్ అవుతుందా? కాదు కదా! అది లీగల్లీ బౌండ్. ఒక పోలీస్‌కి మీరేంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అమౌంట్ ఇస్తున్నారు. మీరు అమౌంట్ ఇచ్చి చేయించాలా అది? మీరు అమౌంట్ ఇచ్చాను అతను ఇప్పుడు మీరు అమౌంట్ ఇచ్చారు అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మీరు వెళ్ళి మళ్ళీ కేసు ఫైల్ చేస్తారా? నేను అమౌంట్ ఇచ్చాను అయినా కేసు ఫైల్ చేయలేదని చెప్తారా ఎక్కడన్నా? అలా చెప్పకూడదు కదా! సో, అది ఇల్లీగల్ యాక్టివిటీస్. పర్ఫార్మెన్స్ అనేది యాక్చువల్‌గా లీగల్‌గా అతను చేయాలి. అలా లీగల్‌గా చేయడానికి కూడా మీరు కన్సిడరేషన్ ఇస్తున్నారా? దట్ ఈస్ నాట్ ఎ వాలిడ్ కన్సిడరేషన్. చేస్తారు. అది తీసుకెళ్ళి మీరు కోర్టులో చెప్తారా? లేదు కదా! అలాంటి కేసెస్‌లో అది ఇల్లీగల్ కదా! అది లీగలా? మీరు చెప్తుంది లీగలా? అడుగుతారు. అది ఎక్కడైనా మనకి యాక్ట్‌లో ఉందా? లైక్ ఇల్లీగల్ కదా అది. మీరు ఒక పోలీసులకి ఇచ్చారంటే లైక్ మీరు బ్రైబ్ ఇచ్చినట్లే కదా! అంతే కదండీ. ఇప్పుడు లంచం అనేది లీగలా? కాదు కదా! లంచం అనేది ఇవ్వకూడదు కాబట్టి సో, దట్ ఈస్ ఇల్లీగల్. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని అసలు కన్సిడరేషన్ అని చెప్పకూడదు అంటున్నాం అంతే. మీరేంటి ఇచ్చారు, అతను అడిగారు, మీరు అమౌంట్ ఇచ్చారు, అంతా బానే ఉంది. అతని తర్వాత ఏంటి, మీరు ఏదైతే కేస్ ఫైల్ చేయమంటున్నారో అది కేస్ ఫైల్ చేయట్లేదు. ఇప్పుడు మీరేమంటున్నారు, నేను కన్సిడరేషన్ ఇచ్చాను, మీరు సంథింగ్ రిటర్న్‌లో నాకు కేస్ ఫైల్ చేస్తా అన్నారు. సో, కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్, దిస్ ఈజ్ అగ్రీమెంట్, దిస్ ఈజ్ కాంట్రాక్ట్ అని కోర్టుకి వెళ్తా అంటున్నారు. ఏమంటారు పోలీస్ అతను? వెళ్ళండి. బికాస్ దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. అవునా? వ్యాలిడ్ కన్సిడరేషన్ కాదు. ఎందుకండి, అది లీగల్‌గా అతను కంపల్సరీగా ఫైల్ చేయాలి. దానికోసం మీరు అమౌంట్ ఇచ్చారనేది అసలు ఇల్లీగల్ యాక్టివిటీ. సో, దాని రిలేటెడ్‌గా మనం కన్సిడరేషన్ కానీ దట్ విల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది వ్యాలిడ్ దాన్ని మనం వ్యాలిడ్ కన్సిడరేషన్ అని చెప్పం. పర్ఫార్మెన్స్ ఆఫ్ వాట్ వన్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు పర్ఫార్మ్ అంటే అదేనండి. నెక్స్ట్ కదా, డాక్టర్‌కి యాక్చువల్‌గా అయితే ఫీజ్ 500 2000 పే చేస్తా అంటున్నారు. చేసినంత మాత్రాన అతను కంపల్సరీగా అందరికంటే నాకు బాగా చూడలేదు అది ఇది అని కేసు ఫైల్ చేయగలరా అంటే లేదు. 500 మీరు 2000 ఇచ్చారు. నో యూస్. తర్వాత చూడండి కన్సిడరేషన్ ఎలా ఉండాలండి? మస్ట్ బి రియల్, నాట్ ఇల్యూజనరీ. ఇల్యూజనరీ అంటే ఏంటి?
ఇల్యూజనరీ అంటే ఏంటండి? ఇమాజినేషన్. ఆర్య ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ చెప్తుంటారు కదా హీరోయిన్కి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆవిడేమంటూ అతనేమంటూ ఉంటారు, అక్కడ నిజంగా ఆర్య లేరు, అయినా నీకు ఉన్నట్లు అనిపిస్తున్నారు అంటారు. దాన్నే హెల్యూజినేషన్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇల్యూజనరీ, ఇల్యూజన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ లేకపోయినా కానీ ఉన్నట్టు భావిస్తున్నాం మనం. నేను ల్యాప్టాప్ సేల్ చేస్తా అన్నాను, మీరేమన్నారు? నేను కూడా చెప్పాను 40,000 సేల్ చేస్తానంటే ఎస్తాను, నేను పే చేస్తా అన్నారు. ల్యాప్టాప్ ఇచ్చాను, కొన్ని సార్ 40,000 అని తీసుకొచ్చి ఇస్తున్నారు. అక్కడ లేదు యాక్చువల్గా అనుకోండి సార్ అంటున్నారు. టర్మ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి కదా, మీరు 40,000 ఇస్తా అన్నారు, మొత్తం క్లియర్గా ఉంది. బట్ కన్సిడరేషన్ అనేది ఉందనుకోండి సార్, అయిపోతుంది, కాంట్రాక్ట్ ఫామ్ అయిపోతుంది అంటున్నారు. ఇజ్ ఇట్ పాసిబుల్? కన్సిడరేషన్ ఎలా ఉండాలి? రియల్గా ఉండాలి, ఇల్యూజనరీగా ఉండకూడదు. ఒక పేపర్ మీద 40,000 రాసి ఇచ్చేస్తున్నారు కొంచెం సార్, ఇది 40,000 అనుకోండి, ఇట్ రియల్? పేపర్ మీద ₹40,000 అని రాసి ఇచ్చేసారండి, అది రియల్గా అమౌంటా? నిజంగా 40,000 అమౌంట్ ఉందా? లేదు, అది ఇల్యూజన్ అంతే. అంటే దేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం అనేది కన్సిడరేషన్, వ్యాలిడ్ కన్సిడరేషన్ కింద మనం తీసుకోకూడదు. దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ చూడండి. ఏ మ్యాన్ ప్రామిసెస్ టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్, bringing the dead person to live again. So this transaction can be said to be void as it is illusionary. చూడండి, ఒక థింగ్ జరుగుతుంది. సో ఏ ప్రామిస్ చేశారు? ఏమని? ఒక డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్ చేసేసి ఒక నిధి తీసుకొస్తా అన్నారు. దానికి 2 lakhs అడిగారు మిమ్మల్ని, మీరు 2 lakhs ఇస్తా అన్నారు. బట్ అతను ఏదైతే మ్యాజిక్ చేసి ఒక నిధి తీసుకొస్తా అన్నారో, ఈజ్ ఇట్ రియలా? జస్ట్ ఇల్యూజనరీ అంతే. మూవీస్లో చూస్తాము, రియల్గా మ్యాజిక్ చేసి తీసుకొస్తారంటే అది రియల్గా అవుతుందా? దట్ ఈజ్ నాట్ రియల్. సో దట్ మీరు ఏదైతే 2 lakhs ఇచ్చారో అది కూడా వ్యాలిడ్ కన్సిడరేషన్ లేదు. మీరు ఒక 5 lakhs ఇచ్చారు, ఒక చనిపోయిన అతన్ని మళ్ళీ బతికించండి అని చెప్పారు, బతికిస్తే 5 lakhs ఇస్తా అన్నారు, మీరు 5 lakhs ఇస్తా అన్నారు. బట్ ఇన్ రిటర్న్ అతను ఏదైతే చేస్తా అన్నారో, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇజ్ ఇట్ రియల్గా జరుగుతుందా? అలాగా జరగదు కదా. సో దట్స్ వై మీరు ఏదైతే కన్సిడరేషన్, అవన్నీ కూడా ఇన్వాలిడ్ కన్సిడరేషన్. వ్యాలిడ్ కన్సిడరేషన్ ఎలా ఉండాలి? రియల్గా ఉండాలి, నాట్ అన్ ఇల్యూజన్. నిన్న డయాగ్రామ్ చూసారా? పిక్చర్ యాక్చువల్గా ఇమేజ్ అయినా కానీ మీకు లైక్ ఒక టైంకి ఏంటంటే అది మూమెంట్ అయినట్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అది కదలట్లేదు, మనకు అనిపిస్తుంది అంతే, కదలట్లేదు, మనకు అనిపిస్తుంది. సేమ్ ఏంటి? కన్సిడరేషన్ అనేది అక్కడ లేకుండా ఉన్నట్లు మీరు భావించకూడదు, కంపల్సరీగా అక్కడ ఉండాలి. దాన్ని అప్పుడే మనం కన్సిడరేషన్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కన్సిడరేషన్ మస్ట్ నాట్ అన్లాఫుల్, ఇమ్మోరల్ ఆర్ అపోజ్డ్ టు పబ్లిక్ పాలసీ. అన్లాఫుల్గా ఉండకూడదు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. కన్సిడరేషన్ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో చెప్పాం మనం, లైక్ ఏంటి, నేను ల్యాప్టాప్ సేల్ చేస్తా అన్నాను, మీరు డ్రగ్స్ ఇన్ రిటర్న్ డ్రగ్స్ ఇస్తా అంటున్నారు. లాఫుల్? అది లాఫుల్ కన్సిడరేషనా? కాదు కదా, ఇల్లీగల్ కదా. సో అది లాఫుల్గా అలా అన్లాఫుల్గా ఉండకూడదు. ఏదైనా సరే లాఫుల్గా ఉండాలి. నేను ల్యాప్టాప్ ఇస్తా అంటే మీరు ఏమంటున్నారు? నేను వెళ్ళి అతను మర్డర్ చేస్తా సార్ అంటున్నారు. పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. ఇవన్నీ ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్. సో వాటిని అలా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఉంటే వాటిని కూడా మనం కన్సిడరేషన్ కింద తీసుకో. అండ్ ఇమ్మోరల్ అండ్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో నేను చెప్పాను లైక్ ఏంటి, ధనుష్కి చెప్పాను ఏమని, లైక్ ధనుష్ సో ఒకవేళ సో ఇఫ్ యూ గివ్ మీ 10 lakhs ఇస్తే నేను మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పాను. 10 lakhs ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నాను. ఈజ్ ఇట్ యాక్చువల్గా పబ్లిక్ పాలసీ, లేకపోతే పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మనకి అండ్ మోరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగెనిస్ట్గా మేము ఇద్దరం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏంటండి, ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ప్రాపర్ ఇంటర్వ్యూస్ అన్నీ మీరేంటి ఫేస్ చేయాలి. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ జాబ్. ఏమీ లేకుండా సో నాకు తెలిసిన అతనే అండ్ అక్కడ కూడా కంపెనీలో కూడా నాకు తెలిసిన అతను ఉన్నారని నేను జాయిన్ చేయించేశాను. ఈజ్ ఇట్ కరెక్ట్? పబ్లిక్ పాలసీకి మనం ఎగైనెస్ట్గా వెళ్ళినట్లా లేదా? ఆ పొజిషన్కి ఎవరైతే ఇంకా డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్ మనం తీసుకున్నట్లేనా? అవునా కదా. అంటే వీఆర్ గోయింగ్ ఎగెనెస్ట్ ద పబ్లిక్ పాలసీ. ఇలా ఏదైతే కన్సిడరేషన్ అతను ఇచ్చారో 10 lakhs, దట్ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్ కన్సిడరేషన్, కాంట్రాక్ట్ అవ్వదు.
సో ఇలాగా కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా అన్లాఫుల్గా ఉండకూడదు, ఇమ్మోరల్గా ఉండకూడదు, అండ్ నాట్ అపోజిట్ టు ది అండి నాట్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అంటే అర్థమవుతుంది కదండి. పబ్లిక్ పాలసీ అంటే మనం కొన్ని పాలసీస్ పెట్టుకొని ఉంటాం. ఒక జాబ్ ఇంటర్వ్యూ, ఒక జాబ్ అనేది తీసుకోవాలంటే సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. లేకపోతే లైక్ కొన్ని థింగ్స్ ఉంటాయి, ఆ థింగ్స్ మనం పబ్లిక్గా అందరూ ఏదైతే యూస్ చేస్తున్నారో దానికి అగెనెస్ట్గా వెళ్ళకూడదు. మనం అలా వెళ్ళారంటే సో యు ఆర్ గోయింగ్ లైక్ ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేసినట్లే కదా. దట్స్ వై ఏంటండి అంటే అవన్నీ కూడా కన్సిడరేషన్ కింద. ఓన్లీ ప్రెజెన్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, మస్ట్ బీ లాఫుల్. సో కన్సిడరేషన్ అయితే ఉంది. ల్యాప్టాప్ సెల్ చేస్తే నాకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, బట్ కన్సిడరేషన్ ఉంది, నేను ఇచ్చాను, మీరు రిటర్న్ ఇస్తున్నారు, సంథింగ్ ఇన్ రిటర్న్ ఉంది, బట్ అది లాఫుల్ అంటే కాదు కదా. దట్స్ వై కంపల్సరీగా లాఫుల్ అయి ఉండాలి, మస్ట్ బీ లాఫుల్ అని చెప్పి. దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్. ఇంకా కంపల్సరీగా లాఫులే ఉండాలి. మనం ఏం చెప్పాము, కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అని చెప్పేసాం, బట్ సంథింగ్ ఇన్ రిటర్న్ అన్నప్పుడు అది కంపల్సరీగా లాఫుల్ కూడా అయి ఉండాలి. ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇమ్మోరల్ or opposite to public policy also cannot be valued as a valid consideration. ఓకేనా, మోరల్ ఉండకూడదు ఆర్ అపోజిట్ టు ద పబ్లిక్ పాలసీ. మోరల్ ఆర్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ ఎగ్జాంపుల్ ఏంటి, గవర్నమెంట్ జాబ్. దట్స్ ఇట్. ABC Limited promises to give job to Mr. X in a government bank against payment of 50,000 is a wide as the promise is proposed opposite to the public policy. పబ్లిక్ పాలసీకి ఎగెనెస్ట్గా మీరు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అంటున్నారు, నాట్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్, వైడ్ అయిపోతుంది ప్రామిస్ అయితే. దట్ ఈజ్ వైడ్ అయిపోతుంది, వైడ్ ప్రామిస్. ఓకేనా. ఇక్కడ వరకు కన్సిడరేషన్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూజనరీ దగ్గర నుంచి అపోజిట్ టు పబ్లిక్ పాలసీ వరకు చదవండి, ఇంపార్టెంట్ పాయింట్స్. కాన్సెప్ట్ అర్థమైందండి. లాఫుల్గా ఉండకూడదు, ఇమ్మోరల్గా ఉండకూడదు, నాట్ అపోజిట్ టు పబ్లిక్. కొన్ని అగ్రిమెంట్స్ పెట్టుకొని ఉంటాం, బ్యాంక్ జాబ్ రావాలంటే ఇలా ఉండాలి. సో లేదా ఒక జాబ్స్లో ఏదైనా లైక్ ఇంకా కొన్ని కేటగిరీస్ పెట్టుకొని ఉంటాం కదా మనం. సో ఈ పర్సన్స్కి ఈ ప్రివిలేజెస్ ఇవ్వాలి, ఈ పర్సన్స్కి ఈ ప్రివిలేజెస్ ఇవ్వాలి. లేకపోతే పోలీస్కి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్గా మీకు ఏంటంటే అంటే అందులో కూడా మీకు ఏదైనా జాబ్స్ రావాలంటే యూ హ్యావ్ సమ్ క్రైటీరియా, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో అవన్నీ మనం కన్సిడర్ చేయకుండా మీకు ఒక జాబ్ ఇప్పించేస్తున్నాను. సో అది అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనెస్ట్గా వెళ్ళట్లే మనం. నాట్ కరెక్ట్, ఇట్ విల్ యాజ్ వైడ్. చెప్పండి,
థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాధవ్ కాంట్రాక్ట్ రాసుకున్నాం. నువ్వు వచ్చి కేసు ఫైల్ చేయొచ్చా మా ఇద్దరి తరపున? చేయొచ్చా చేయకూడదా? నేను మాధవ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, విష్ణు వచ్చి కన్సిడరేషన్ పే చేశారు, చేయొచ్చా చేయలేమా? కాంట్రాక్ట్ అంటే ఇంకా ఎంటర్ అవ్వలేదు, లైక్ ఎంటర్ అవ్వబోతున్నాం, నేను ఆఫర్ చేసినా అతను యాక్సెప్ట్ చేస్తాను, కన్సిడరేషన్ విష్ణు పే చేస్తున్నారు, కన్సిడరేషన్ ఇవ్వచ్చు. కన్సిడరేషన్ వరకు అయితే ఇవ్వచ్చు, కరెక్టేనా? అంటే ఏ థర్డ్ పార్టీ టు ద కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్, బట్ ఏ థర్డ్ పార్టీ టు ది కాంట్రాక్ట్ ఈజ్ ఇన్వాలిడ్. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లో ఏదైతే మేము ఎంటర్ అవుతున్నామో దాంట్లో కన్సిడరేషన్ పే చేయొచ్చు, బట్ అంతేగాని కన్సిడరేషన్ పే చేశాను కదా అని కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? మా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది అది. సో నేను కావాలంటే నేను కేసు ఫైల్ చేస్తాను, మాధవ్ కావాలంటే మాధవ్ కేసు ఫైల్ చేస్తారు, అంతేగాని విష్ణు వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. నాకు ఇష్టం లేదనుకోండి, లైక్ ఏదైనా కాంట్రాక్ట్లో ఏదైనా మిస్టేక్ జరిగింది, నాకు ప్రాబ్లం ఉంది, నేను వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. లేదు, మాధవ్కి ప్రాబ్లం ఉంది, మాధవ్ వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తాడు. సో విష్ణు కాంట్రాక్ట్కి సంబంధం లేదు కదా, అతనికి ప్రాబ్లం అయితే అసలు కాంట్రాక్ట్లో అతను లేనప్పుడు అతనికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ వై థర్డ్ పర్సన్ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ పార్టీస్ గుడ్ బై ఏ థర్డ్ పార్టీ ఏ కాంట్రాక్ట్, బట్ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో చదువుదాం అవి. సో సూట్ అంటే ఏంటండి అంటే తెలుసా? సూట్ అంటే మ్యారేజెస్ కోర్టు, లాయర్ సూట, అలాగే గుర్తుపెట్టుకోండి. అంటే లాయర్స్ వేసుకుంటారు కదా, అలాగే సూట్ అంటే కేస్ ఫైల్, కోర్టులో కోసమే లాయర్ అంటే కేస్ ఫైలింగ్ అండి. లైక్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేస్తామా, మనం ఇలా కేసు ఫైలింగ్ ఇలా చెప్పుకోకుండా లైక్ చేశారు అలా ఒక అదేంటంటే లా లాంగ్వేజ్, అది లాలో మనం సూట్ అని చెప్పుకుంటాం. చూడండి, సూట్ బై ఏ థర్డ్ పార్టీ టు ఏ కాంట్రాక్ట్. సో అండర్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ది కన్సిడరేషన్ ఫర్ అన్ అగ్రిమెంట్ మే ప్రొసీడ్ ఫ్రమ్ ఏ థర్డ్ పార్టీ. కరెక్టా రాంగా? కన్సిడరేషన్ అనేది థర్డ్ పార్టీ దగ్గర నుంచి రావచ్చు. ది థర్డ్ పార్టీ కెనాట్ స్యూ ఆన్ కాంట్రాక్ట్. స్యూ అంటే అదేనండి, థర్డ్ పార్టీ కెనాట్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ మీద థర్డ్ పార్టీ ఎవరు కూడా లైక్ కేసు అనేది కూడదు. స్యూ అంటే కేసు ఫైల్ చేయకూడదు. కెనాట్ స్యూ ఆన్ ద కాంట్రాక్ట్. ఓన్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఎ పార్టీ టు ద కాంట్రాక్ట్ కెన్ స్యూ ఆన్ ఇట్. సో ఎవరైతే కాంట్రాక్ట్లో మెంబర్స్ ఉన్నారో, పార్టీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లో లైక్ కేసు అనేది ఫైల్ చేయగలరు. Thus, the concept of stranger to consideration is valid and is different from stranger to a contract. Correct or wrong? A line చూడండి, లాస్ట్ లైన్. Stranger and third person. ఆ లైన్ తప్పు అంటున్నారా మీరు? ఏంటండి కరెక్టే కదా? ది కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రేంజర్ టు ద కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్, ఇంతవరకు ఓకేనా? అండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. అంటే స్ట్రేంజర్ అనే అతను కాంట్రాక్ట్కి డిఫరెంట్ అంటున్నారు, అంటే వ్యాలిడ్కి డిఫరెంట్ ఏంటండి? వ్యాలిడ్ అండ్ ఈజ్ డిఫరెంట్. నార్మల్ అలా ఉండదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు. కన్సిడరేషన్కి అయితే వ్యాలిడ్, అదే కాంట్రాక్ట్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉండడం అంటే వాయిడ్ అవుతుంది. కాంట్రాక్ట్లో అయితే ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బికాస్ కాంట్రాక్ట్ మనం ఒక 2 పార్టీస్ రాసుకున్నాం, వాళ్ళల్లో వాళ్ళు కూడా అసలు ఆ 2 పార్టీస్ కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టుకు ఎందుకు వెళ్తారు? ఆ 2 పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా మిస్టేక్ అనిపిస్తుంది, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది కాంట్రాక్ట్లో, అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. సో స్ట్రేంజర్ మధ్యలో వచ్చి అసలు అతనికి ప్రాబ్లం ఏముంటుంది అందులో? కాంట్రాక్ట్ ఎంటర్ అయింది 2 పార్టీస్ అయితే థర్డ్ పార్టీకి ప్రాబ్లం ఏముంటుంది?
ఉండదు కదా. సో అతను ఇన్వాల్వ్ అవుతున్నారంటే దట్ ఈస్ అవుట్ సైడ్ ద ప్రాబ్లం. అతనికి ఏదో అవుట్ సైడ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది, దానికోసం వెళ్తున్నారు. సో అది కాంట్రాక్ట్ లేనట్టు అక్కడ. థర్డ్ పార్టీ కెనాట్ గో టు ద కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్ నెంబర్ 14 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 14. P who is indebted to Q. ఇండెటెడ్ అంటే డెట్ అంటే కదా డెట్. సో ఇండెటెడ్ టు క్యూ అంటే లైక్ పి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను క్యూకి కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంది, లైక్ అప్పులాగే లైక్ కొంత అమౌంట్ అనేది క్యూకి ఇవ్వాలి. అండ్ సెల్స్ హీజ్ ప్రాపర్టీ, ఈజ్ ఇండెటెడ్ టు క్యూ, సెల్స్ హీజ్ ప్రాపర్టీ టు ఆర్. జాగ్రత్తగా చూడండి ఇక్కడ కనెక్షన్. కేస్ ఫైలింగ్ చూడండి. పి పి ఎవరైతే ఉన్నారో పి యాక్చువల్గా క్యూకి కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే బట్ పి ఏం చేశారని అంటే సోల్డ్ హీజ్ ప్రాపర్టీ. అతని ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ సేల్ చేస్తారు. సెల్స్ హీజ్ ప్రాపర్టీ టు ఆర్, ఒక ఆర్ అనే పర్సన్కి సేల్ చేస్తారు. ఆర్ అనే పర్సన్కి సేల్ చేశారు. అండ్ ఆర్ ప్రామిసెస్ టు పే ఆఫ్ ది డెట్ అమౌంట్ టు క్యూ. ఆర్ ఏమన్నారు ఇతో నేను నా అమౌంట్ ఏదైతే లైక్ ఇప్పుడు హౌస్ సేల్ చేస్తే ఆర్ అమౌంట్ ఇవ్వాలా, ఆ అమౌంట్ ఎవరికి ఇస్తా అన్నారు, క్యూకి ఇస్తా అని చెప్పేశారు. అండ్ ఇఫ్ ఆర్ ఫెయిల్స్ టు పే దెన్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ క్యూ హ్యాస్ నో రైట్ టు స్యూ యాజ్ హీజ్ ఎ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్. ఉందా కేసు ఉందా ఇంకా లేదా? ఓకే, మళ్ళీ చూడండి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధనుష్కి 1,00,000 రూపీస్, 1,00,000 రూపీస్. అయితే ఇప్పుడు ధనుష్ ఏం చేస్తున్నారండి అంటే ఆ 1,00,000 రూపీస్ ఇవ్వాలి కదా అని, 1,00,000 రూపీస్ ఇవ్వాలి కదా అని నువ్వు దగ్గర ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ని ఏంటండి అంటే ధనుష్కు సేల్ చేస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. నువ్వు మాధవ్ ఇలా తీసుకోండి. నువ్వు మాధవ్కి యాక్చువల్గా 1,00,000 ఇవ్వాలి. నువ్వు మాధవ్కి 1,00,000 రూపీస్. అయితే ఇప్పుడు 1,00,000 రూపీస్ ఇవ్వాలి కదా మాధవ్కి. అయితే ఆ 1,00,000 రూపీస్ కోసం విష్ణు ఏం చేశారు, అతని దగ్గర ఒక బైక్ ఉంటే ఆ బైక్ని ధనుష్కి సేల్ చేశారు. ఇప్పుడు ధనుష్ ఏం చేయాలి, ఒక 1,00,000 సేల్ చేస్తారు ధనుష్కి. ధనుష్ 1,00,000 రూపీస్ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి యాక్చువల్గా అయితే విష్ణుకి ఇవ్వాలి. బట్ వాళ్ళిద్దరు ఏమని కాంట్రాక్ట్ రాసుకున్నారంటే విష్ణు ఏమని చెప్పారంటే ధనుష్ ఎలాగో నువ్వు నాకు 1,00,000 ఇవ్వాలి కదా, నీకు బైక్ సేల్ చేశాను కదా, ఆ 1,00,000 మాధవ్కి ఇచ్చేసాయని చెప్పేశారు. ఈ బైక్ ధనుష్కి సేల్ చేశారు. ఇప్పుడు ఆ ధనుష్ మీ బైక్ సేల్ చేసినందుకు 1,00,000 రూపీస్ ఇవ్వాలి కదా ధనుష్. ఆ 1,00,000 రూపీస్ మీరు ఏమన్నారంటే నాకు ఇవ్వద్దు, నేను ఎలాగో మాధవ్కి ఇవ్వాలి, మాధవ్కి ఇచ్చేసాయని చెప్పేశారు. ఇలా జరుగుతాయి కదా ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఉంటారు కదా, నేను నీకు 1 రూపీ ఇచ్చాను, నువ్వు మా ఫ్రెండ్కి ఇచ్చేసి, చాక్లెట్ ఇచ్చాను మా ఫ్రెండ్కి, అయ్యేతోటి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఏంటి, ఈ 1,00,000 ధనుష్ ఏంటంటే మాధవ్కి ఇవ్వాలి. సో ఇలా కాంట్రాక్ట్ మీరు ఇద్దరు రాసుకుని వెళ్ళిపోయారు. ఒక 2 డేస్ అయింది, ధనుష్ ఇవ్వలేదు. మాధవ్ వచ్చి అడిగారు 1,00,000 ఇవ్వాలంట కదా, నాకు ఇవ్వాల్సింది ఉంది విష్ణు, సో నీకు బైక్ సేల్ చేశారంట కదా ఇవ్వు అన్నారు. ధనుష్ నువ్వెవరు అన్నారు, హూ ఆర్ యూ అన్నారు. మాధవ్ని హూ ఆర్ యూ అన్నారు. ఏం చేయగలరా, మాధవ్ కోర్టుకి వెళ్దాం అన్నారు. వస్తే అవుతుంది, బట్ మాధవ్ వస్తే అవుతుందా? మాధవ్ వచ్చారు, పద కోర్టుకి వెళ్దాం అన్నారు. సార్ ఏమైంది సార్ అన్నారు. ఏం జరిగింది దేవసేన అని అడిగితే చెప్పారు ఇలాగా, అడిగితే చెప్పారు ఏమని, సేల్ చేశారు సార్, నాకు 1,00,000 ఇవ్వాలి. ఇక్కడ జడ్జి కూడా అడిగారు ఎవరండి మీరు, మాధవ్ని. మీరెవరు మధ్యలో అని అడిగారు. సార్ నాకు ఇవ్వాల్సింది. ఎవరు అసలు మీకు ఎవరైనా చెప్పారా, ప్రామిస్ ఉందా, కాంట్రాక్ట్ ఉందా, ఏమీ లేదు కదా, హౌ కెన్ యూ కమ్ అండ్ ఆస్క్, మీరు ఎలా అడుగుతారు ఇక్కడికి వచ్చి, ఓ లేదండి అని పంపించేసి. కరెక్టా కదా ఇది? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అవుతుంది ఇక్కడ, ఈజ్ ఏ స్ట్రేంజర్. కాంట్రాక్ట్ ఎవరి మధ్యలో ఉంది, విష్ణుకి ధనుష్కి మధ్యలో కాంట్రాక్ట్ ఉంటే హౌ కెన్ మాధవ్ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ కాంట్రాక్ట్, లేరు కదా. అంతేనండి. సో దట్స్ మనకి ఇక్కడ ఏంటి,
ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ సేమ్ ఇదే కేస్ స్టడీ జరిగింది. ఇక్కడ ఆర్ 3 పార్టీస్ ఉన్నారు, ఆ 3 పార్టీస్ మధ్యలో జరిగింది. ఓ చేయొచ్చు. చేయొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి మాధవ్ కావాలంటే పీని అడగొచ్చు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది, అంతేగాని ఈ బైక్ సేల్ చేసినందుకు 1 lakh కోసం అడగాల్సిన అవసరం లేదు. కావాలంటే విష్ణుని అడగొచ్చు. విష్ణుని అడిగే రైట్ ఉంది, విష్ణు మా ధనుష్ని అడిగే రైట్ ఉంది, అంతేగాని ఇలా డైరెక్ట్గా వచ్చే రూట్ లేదు. ఒక ఆర్డర్లో మాత్రమే వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తానంటే పాసిబుల్ అవ్వదు. సో ది అఫోర్సెడ్ రూల్ దట్ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ఈజ్ నోన్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. సో స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ షూ చేయొచ్చా? స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ షూ చేయొచ్చా? షూ చేయలేరు. దాన్నే మనం ఏమంటామండి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ ఏమంటామండి దాన్ని? చెప్పండి ఒకసారి. డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి దాని మీనింగ్? స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ, దాన్నే మనం ఏమంటాం చెప్పండి చదవండి. డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఎంసీక్యూస్లో అడుగుతారు ఇలాగా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. లేదా మనకి ఏంటండి అంటే ఏదో క్వశ్చన్ ఇస్తారు ఇలాగా, స్ట్రేంజర్ కెనాట్ షూ ద షూ టు ద స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటారు. సో డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్తారు, క్యూ ఇస్తారు, ఇంకొక 2-3 ఇచ్చేస్తారు. పెడతారు అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని, లేదా డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఇచ్చేసి సో కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు మీకు, సంథింగ్ ఇన్ రిటర్న్ కన్సిడరేషన్. సో స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ వన్ ఆఫ్ ది అబోవ్ అని ఇస్తారు. ఆప్షన్ ద కాంట్రాక్ట్ కెనాట్, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి టర్మ్స్ ఏంటంటే మీకు ఎంసీక్యూస్లో అక్కడక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. హైలైట్ చేస్తున్నాను, హైలైట్ చేసి పెట్టుకోండి. ఈజ్ హవెవర్ సబ్జెక్ట్ టు సర్టైన్ ఎక్సెప్షన్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఈవెన్ ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ మే ఎన్ఫోర్స్ ఏ క్లెయిమ్ ఇన్ ది ఫాలోయింగ్ కేస్. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయంటండి దీనికి, ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయంట. ఎక్సెప్షన్స్ ఎగ్జాక్ట్లీ స్ట్రేంజర్ పార్ట్ అంటే థర్డ్ పార్టీ కూడా, స్ట్రేంజర్ కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా అతను కూడా కాంట్రాక్ట్లో పర్సన్ కాకపోయినా కానీ అతను కూడా కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఎక్సెప్షన్స్ ఓన్లీ కొన్ని ఎక్సెప్షన్స్, ఆ ఎక్సెప్షన్లో మాత్రమే స్ట్రేంజర్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి కేసు ఫైల్ చేయగలరు. మిగతా సిచ్యువేషన్లో స్ట్రేంజర్ ఎప్పటికీ కూడా కేసు ఫైల్ చేయలేరు. ఎక్సెప్షన్స్ చూడండి. వాయిస్ కట్. అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్సెప్షన్స్ని అడ్వాంటేజెస్ అంటున్నారా మీరు, అంతేనా? అంటే అడ్వాంటేజెస్ అని ఓకే, నో అఫ్ కోర్స్ అడ్వాంటేజెస్ అని ఏం కాదు, లైక్ నాట్ లైక్ ఒక చిన్న థియరీ లాగా కాదు కదా, ఒక కేస్ స్టడీ కాబట్టి మనం ఎక్సెప్షన్స్ కింద చదువుకుంటాం. నాట్ అడ్వాంటేజెస్ అని మనకు అడగరు, బికాజ్ అంత బెనిఫిట్స్ ఏం కాదు అది. లైక్ అది కంపల్సరీగా అలా ఉండాల్సింది, కంపల్సరీ థర్డ్ పార్టీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. దెర్ ఈజ్ నో ఎనీ బెనిఫిట్, లాలో బెనిఫిట్ ఏమి ఇవ్వలేదు, బట్ అక్కడ కంపల్సరీ వేరే పర్సన్ రావాల్సిందే. దట్స్ వై అలా ఫ్రేమ్ చేశారు, దట్స్ వై విల్ ట్రీట్ యాజ్ ఎక్సెప్షన్. సింపుల్ చూడండి, మీకు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎక్సెప్షన్స్ ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి, ఎక్సెప్షన్స్ ఏంటనేది. ఈ కేస్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? ట్రస్ట్ నమ్మకం, నమ్మకమా? ట్రస్ట్ మీ ట్రస్ట్ అంటే యాక్చువల్గా ప్రామిస్ బ్రేక్. ట్రస్ట్ అంటే ఏంటండి అంటే ఇక మనకి సొసైటీస్ ఉంటాయి, సొసైటీస్ కావచ్చు. చారిటబుల్ ట్రస్ట్ విన్నారు ఎప్పుడన్నా? చారిటబుల్ ట్రస్ట్
డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు కలెక్ట్ చేసి పీపుల్కి, మనకి బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక ట్రస్ట్ ఉంటుంది అండి. సోషల్ సర్వీస్ చేస్తారు, కరెక్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఓపెన్ చేస్తారు, అవునా? ట్రస్ట్ రెండు ఒకటే. ట్రస్ట్లే కదా అవన్నీ. సో ఆఫ్ కోర్స్ ఇలా వీళ్ళు ట్రస్ట్లు ఉన్నాయి. అలాగే లయన్స్ ఫౌండేషన్, వీళ్ళు వీళ్ళు మెయిన్ యాక్టివిటీ ఏంటో చూడండి. ఇలా ఎవ్రీ కంపెనీస్, చాలా అన్ని కంపెనీస్ కూడా మ్యాక్సిమం ట్రస్ట్లని చూద్దాం. సింపుల్ ట్రస్ట్ అంటే ఇప్పుడు మనకి లైక్ పర్సన్స్ అండి, నార్మల్గా డిజబిలిటీ పర్సన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే చిన్నపిల్లలకి, సో అలా కొన్ని అనాథాశ్రయాలు కొన్ని ఉంటాయా, ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక ట్రస్ట్ కింద ఫామ్ అవుతాయి. అంటే వీళ్ళు ట్రస్ట్, వీళ్ళకి డొనేషన్స్ వస్తాయి, వీళ్ళు వచ్చిన అమౌంట్ అంతా కూడా వేరే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఏంటండి అంటే మనం ఏం చెప్తున్నాం, థర్డ్ పార్టీ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ అని చెప్పామా. థర్డ్ పార్టీ టు ది కాంట్రాక్ట్ కెనాట్ షూ. ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ఒకళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. సో ఇలా పిల్లలు ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా క్లాత్స్ అవన్నీ సప్లై చేయాలి అండ్ కొంచెం తక్కువ ప్రైజెస్కి సప్లై చేయాలని వీళ్ళు అమౌంట్ ఇస్తూ ఉన్నారు, 2 lakhs ఇస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందండి అంటే వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేయమని చెప్పేశారు. పర్సన్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్లై చేయమని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ట్రస్ట్ ఉందా ఇక్కడ? ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేయగలరా వాళ్ళ మీద, కేసు ఫైల్ చేయగలరా అంటే కేసు ఫైల్ చేయలేరు. ట్రస్ట్ తరపున ట్రస్ట్ని నడిపించడానికి కొంతమంది పార్టీస్ ఉంటారు, బెనిఫిషియరీస్ కావచ్చు, లేకపోతే ఆ ట్రస్ట్లో ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో, సో మాకు ఈ ఫెసిలిటీస్ రావాలి, ఈ ఫెసిలిటీస్ రాలేదు అని కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఆ ట్రస్ట్ తరపున ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. యాక్చువల్గా కాంట్రాక్ట్కి దే ఆర్ అన్రిలేటెడ్ అయినా కానీ దే కెన్ గో అండ్ ఫైల్ ద కేస్ ఆన్ దెమ్. జరుగుతుంది సార్ అంటే ట్రస్ట్ అంటే మనకి ఇక్కడ ఏంటి చూడండి, ఎగ్జాంపుల్ కేస్ ఆఫ్ ట్రస్ట్ ఏ బెనిఫిషియరీ కెన్ ఎన్ఫోర్స్ హిజ్ రైట్ అండర్ ది ట్రస్ట్ సో హీ వాజ్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద సెటిలర్ అండ్ ద ట్రస్టీ. సో మనకి ఏంటి అంటే ట్రస్టీ అలాగే సెటిలర్, లైక్ మనకి సప్లయర్ అని చెప్పామా, అలా ఆ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ లేకపోయినా కానీ సో ఎవరైతే మనకి బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. నార్మల్గా పార్టీస్ ఎవరైతే ఆ బెనిఫిట్స్ తీసుకుంటున్నారో ట్రస్ట్ రిలేటెడ్గా, ఇప్పుడు ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసామండి, ఎందుకు ఓపెన్ చేసామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఓపెన్ చేసాం, సింపుల్గా లైక్
బ్లైండ్ పీపుల్కి మనం ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం. ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటండి అంటే ఒక పర్సన్ ఏంటండి అంటే ఈ ట్రస్ట్కి కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక 1,00,000 ఇచ్చి బ్లైండ్ పీపుల్ అందరికీ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పారు. బట్ ఈ ట్రస్ట్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అనుకోండి, వీళ్ళు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసమే కదా 1,00,000 ఇచ్చింది. సో వీళ్ళు కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇలా మాకు ఒక 1,00,000 ఇచ్చారు సార్, కానీ ట్రస్ట్ మాకు యూస్ చేయట్లేదు అని కావాలంటే కేసు ఫైల్ చేయొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో కదా కాంట్రాక్ట్, మరి వీళ్ళు థర్డ్ పార్టీస్ కదా, వీళ్ళు ఎలా కేసు ఫైల్ చేస్తారు సార్? ఇస్ ద ఎక్సెప్షన్ గివెన్ ఇన్ ది లా. లాలో మనకు ఆ ఎక్సెప్షన్, దోస్ ఆర్ థర్డ్ పార్టీస్ యాక్చువల్గా అయితే, బట్ కెన్ ఎన్ఫోర్స్ షూ ద ఇన్ ద కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సార్ ఇలా మా కోసం ఒక ట్రస్ట్ పెట్టి మా కోసం అమౌంట్ వచ్చింది సార్, మా కోసం అమౌంట్ వచ్చింది. సో ఆ అమౌంట్ ఏదైతే మా కోసం వచ్చిందో దాన్ని వీళ్ళు అదర్ పర్పసెస్ కోసం యూస్ చేస్తున్నారు. ఓకేనా? చూడండి, ఒక ఎక్స్ బ్రేక్ తీసుకోండి.
కావాలదా హాఫ్ అన్ అవర్ 32 ఖాళీనేనా బ్యాక్ సైడ్ అదే కదా మీనింగ్ అన్ని బ్యాక్ సైడ్ సబ్జెక్టా చదవండి పాయింట్ చదవండి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నెంబర్ చదవండి చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరిగిందో అక్కడ ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది చదవాలి ఎగ్జాంపుల్ నెంబర్ 15 చదవాలి 16 చదవాలి 16 మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం చేసుకోగలగాలి ఎగ్జాంపుల్స్ ఎలా చదవాలి ఏంటి అర్థం చేసుకోవాలి 16 రెండు కూడా చదవండి ఇప్పుడు చదవండి ఎవరు చెప్తారు చెప్పండి ఒక్కొక్కరు చెప్పండి చెప్పండి ఎక్స్ అండ్ వై 2 బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ మదర్కి ఇస్తా అన్నారు చేయొచ్చు జాగ్రత్తగా చూడండి అవుతుంది అగ్రిమెంట్స్ అంటే సింపుల్ నార్మల్వి ఇట్లా సోషల్ అగ్రిమెంట్స్ సోషల్ రిలేషన్షిప్ ఏంటి లైక్ చెప్తారు కదా మీరు ఉన్నప్పుడు లైక్ తాజ్మహల్ తీసుకొచ్చేస్తారు ఇలాంటివి లేకపోతే ఐ విల్ బ్రింగ్ యూ దిస్లో లేకపోతే ఇలాంటి చెప్తూ ఉంటారా ఇవన్నీ నార్మల్ డిస్కషన్స్లో జరిగేవి వాటిని కన్సిడర్ చేయొద్దు ఇక్కడ ఏం జరిగింది ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారు ఏంటి ఒక ప్రాపర్టీ ఉంది ఇద్దరు బ్రదర్స్కి ఒక ప్రాపర్టీ ఉంది వాళ్ళ మదర్ది లైక్ వాళ్ళ ఫాదర్ది సో ఆ ప్రాపర్టీని ఇద్దరు కూడా డివైడ్ చేసుకుంటున్నారు డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు ఏమని సో మదర్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే 20,000 అలవెన్స్ పే చేయాలి అని రాసుకున్నారు ఇద్దరు కూడా కలిసి 20,000 పే చేయాలని రాసుకున్నారు కొంత టైం తర్వాత 20,000 పే చేయమని చెప్తున్నారు ఓకేనా ఇక్కడ మదర్ ఏంటండి అంటే యాక్చువల్గా కాంట్రాక్ట్లో షీఈ్ నాట్ ఏ మెంబర్ బట్ కాకపోయినా ఆ ప్రాపర్టీ వీళ్ళకి ఇచ్చేసారంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఇద్దరు సన్స్ కూడా ఇచ్చేసారంటే ఈజ్ ఏ లైక్ ఏంటంటే ఒక బెనిఫిషియరీ ఆ ప్రాపర్టీ ఏదైతే వీళ్ళకి ఇచ్చారో ఆ ప్రాపర్టీ ఎందుకు ఇచ్చారండి వీళ్ళిద్దరికి ఎందుకు డివైడ్ చేస్తాం వీళ్ళు కంపల్సరీగా అలవెన్స్ మదర్కి ఇస్తారనే కదా మనం డివైడ్ చేసింది అంటే ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా బెనిఫిషియరీ మదరే ఇప్పుడు బెనిఫిషియరీ కావాలంటే వీళ్ళిద్దరి మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు బట్ మనం ఇప్పుడు చెప్తున్నాం అదేంటి కాంట్రాక్ట్లో మెంబర్ కాదు కదా తిను సో మదర్ షీఈ్ నాట్ ఎ మెంబర్ టు ద కాంట్రాక్ట్లో ఎక్కడ కూడా మదర్ రిలేటెడ్గా అంటే లైక్ మదర్తో కాంట్రాక్ట్ లేదు కదా సో మేము పే చేయమంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ సో మదర్ ఈజ్ ఎ బెనిఫిషియరీ టు ద కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్లో అల్టిమేట్ బెనిఫిట్ ఎవరికి ఇవ్వాలి మనం ఆ కాంట్రాక్ట్ మదర్కే కదా సో మదర్ వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు మనం ఒక కాంట్రాక్ట్ రాసుకుంటున్నాం ఎందుకు ఒక బెనిఫిట్ అనేది ఒక పర్సన్ క్రియేట్ చేయాలని ఆ పర్సన్ కావాలంటే కోర్టులో కేసు ఫైల్ చేయాలి ఎగ్జాంపుల్ నెంబర్ 16 కూడా చదవండి ఎగ్జాంపుల్ నెంబర్ 16
అర్థమైందండి? అండి? ఏండి? ఎగ్జాంపుల్ చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పండి. ఏంటండి? ప్రామిస్ ఏంటి? హ్మ్. బాగా చూసుకోలేదు. హ్మ్. ఎందుకు కేస్ ఫైల్ చేయలేకపోయింది? జాగ్రత్తగా చూడండి. ఎక్స్ వైఫ్ డిసర్టెడ్ హిమ్. డిసర్టెడ్ అంటే ఏంటంటే వదిలేసాడు. లైక్ డిపార్ట్ అయిపోయారు. ఇద్దరు కూడా లైక్ ఏంటంటే విడిపోయారు. మిస్టర్ ఎక్స్ వైఫ్, ఎక్స్ యొక్క వైఫ్ లైక్ డిసర్టెడ్ హిమ్. అతన్ని ఏంటంటే అంటే వదిలేసి వచ్చేసారు. ఫర్ ఇల్ ట్రీటింగ్ హర్, సో బాగా చూసుకోవట్లేదని. మిస్టర్ ఎక్స్ ప్రామిస్డ్ హీజ్ వైఫ్స్ ఫాదర్. వైఫ్ యొక్క ఫాదర్కి ప్రామిస్ చేశారు. ఏమని చెప్పండి, ఏమని ఏమని చెప్పారండి అంటే దట్ హీ విల్ ట్రీట్ హర్ ప్రాపర్లీ. నేను నిజంగా మంచిగా చూసుకుంటాను. ఒకవేళ చూసుకోకపోతే ఆర్ ఎల్స్ ఐ విల్ పే హర్ మంత్లీ అలవెన్సెస్. మంత్లీ కొంత అలవెన్స్ పే చేస్తా అని చెప్పారు ఒకవేళ చూసుకోలేకపోతే. బట్ షీ వాజ్ అగైన్ ఇల్ ట్రీటెడ్ బై హర్ హస్బెండ్. అయినా కానీ ఆ మాట చెప్పిన తర్వాత కూడా సో సేమ్ యాస్టీజ్ రిపీట్ చేశారు, లైక్ మంచిగా చూసుకోవట్లేదు. హెల్ షీ హ్యాస్ ఆల్ రైట్స్ టు షూ మిస్టర్ ఎక్స్ అగైన్స్ ద కాంట్రాక్ట్ మేడ్ బిట్వీన్ ద మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ పర్ల్ ఈవెన్ దో షీ వాజ్ ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్. ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ యాక్చువల్గా స్ట్రేంజర్ కాంట్రాక్ట్కి. ఎందుకు? ఇక్కడ ఎవరు హస్బెండ్ ప్లస్ లైక్ వైఫ్ వాళ్ళ ఫాదర్, వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఎంటర్ అయింది. అయినా కానీ వైఫ్ కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఇలా ప్రామిస్ చేశారు అలవెన్సెస్ ఇస్తామని, అండ్ ఇక్కడ ఇప్పుడు అలవెన్సెస్ ఇవ్వట్లేదు అని కావాలంటే కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. బికాస్ షీ ఈజ్ ఎ బెనిఫిషియరీ ఇన్ దిస్ కాంట్రాక్ట్. స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ యాక్చువల్గా, బట్ యాక్చువల్గా స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ అని చెప్పుకున్నామా, బట్ ఈ కేసులో వ్యాలిడ్ బికాస్ షీ ఈజ్ ఎ బెనిఫిషియరీ హియర్. బెనిఫిషియరీ కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయాలి. చదవండి నెక్స్ట్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ నెక్స్ట్ థింగ్ కూడా క్వశ్చన్ ఎగ్జాంపుల్ చదవండి. చెప్పండి మీనింగ్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఉన్నారండి. మీ ఫాదర్ మీ నేమ్ మీద మీకోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీకోసం తీసుకున్నారు. మీ ఫాదర్ వెళ్ళి కాంట్రాక్ట్లు మొత్తం సైన్ చేసి మీ ఫాదరే రాస్తారు మొత్తం కూడా. ఎవరి కోసం? మీకోసం. ఏదైనా ఇష్యూ వస్తే మా సన్, లేకపోతే సన్కి ఒక 25 ఇయర్స్ 27 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ మీరు ఇచ్చేసేయాలి మా సన్కి అని ఇన్సూరెన్స్ కంపెనీతో కాంట్రాక్ట్లో ఎంటర్ అయిపోయారు. మనం లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మా ఇన్సూరెన్స్ కంపెనీకి ఫాదర్కి కాంట్రాక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సన్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత సన్ కావాలంటే కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చా? లైక్ కోర్టు కావద్దు, అసలు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఈవెన్ దో హీఈస్ ఎ స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్, హీఈస్ ద బెనిఫిషియరీ కదా. ఒక మూవీ ఉంటుందండి నానిది, ఐ థింక్
వాళ్ళ ఫాదర్స్ది అమౌంట్ కోసం కాలేజ్కి వెళ్తారు. కాలేజీలో చదివి డిగ్రీ ఏదో పాస్ అయితే మాత్రమే ఇస్తా అంటారు. జమీందార్ అనుకోండి సరే అది. అందులో ఏం జరుగుతుందండి, యాక్చువల్గా అసలు అతను ఆ కాంట్రాక్ట్ అతనితో రాశారు వాళ్ళ ఫాదరా లేకపోతే తాతయ్య ఎవరు అండి అందులో? ఫాదరా? గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ నానితో రాశారు ఆ కాంట్రాక్ట్ కాదు, లాయర్తో రాశారు. లాయర్కి చెప్పారు ఏమని, సో నేను ఇలా వీలునామా ఒకటి రాస్తున్నాను ఏంటండి అంటే, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మా ఎవరైతే లైక్ గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో అతను కనుక ఈ క్వాలిఫికేషన్స్ అయిపోతే మినిమం డిగ్రీ కంప్లీట్ అయిపోతే, సో దెన్ ఈ ప్రాపర్టీ మొత్తం అతనికి ట్రాన్స్ఫర్ చేయండి అని ఎవరితో లాయర్తో రాశారు. వాళ్ళిద్దరిలో కాంట్రాక్ట్ ఉంది. అయినా కానీ నాని వెళ్ళి హీ కెన్ క్లెయిమ్ ఇన్ ద కోర్టులో కేసు లైక్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఈ వెంట ద కాలేజ్కి వెళ్ళి ఇదంతా కంప్లీట్ చేసి అప్పుడు మళ్ళీ కావాలని అడుగుతాం. అంటే స్ట్రేంజర్ టు ద పార్టీనే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ అనేది అసలు ఇన్వాలిడ్ అని చెప్పేసుకున్నామా. బట్ సమ్ సిచ్యువేషన్స్లో స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ ఆల్సో వ్యాలిడ్. అవన్నీ ఎక్సెప్షన్స్. ఎక్కడైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషియరీ ఉన్నప్పుడు బెనిఫిషియరీ వెళ్ళి కావాలంటే కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. థింగ్స్ అవే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ట్రస్ట్లో చెప్పుకున్నాం, ఆ తర్వాత మ్యారేజ్లో చెప్పుకున్నాం, ఆ తర్వాత ఏంటంటే అంటే ఇద్దరు బ్రదర్స్ కలిసి వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తున్నారు అది చెప్పుకున్నాం, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్గా చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఒకటే జరుగుతుంది ఏంటంటే అంటే స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నాం. హోప్ క్లియర్ ఏందండి అందరికీ? చూడండి, అక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఎస్టాపిల్. అక్నాలెడ్జ్మెంట్ వేర్ ద ప్రామిసర్ బై హీస్ కండక్ట్ acknowledges towards the third party himself as an agent of the third party, it would result into a binding obligation towards the third party. సో మనకేంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నారండి ఏమని, మీరు ఒక పర్సన్ వచ్చి కంపెనీ తరపున ఒక పర్సన్ వచ్చారు, అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ తరపు నుంచి ఒక పర్సన్ వచ్చారు, సార్ ఇలా నేను రిలయన్స్ కంపెనీ తరపు నుంచి వచ్చాను సార్, సో ఇదిగో మీరు బిల్ పే చేయాలి, రిలయన్స్ కంపెనీ రిలేటెడ్గా బిల్ పే చేయాలి సార్ అని అడిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారండి. జియో రిలేటెడ్గా 1 month తర్వాత బిల్ వచ్చింది, మీకు 1000 బిల్ వచ్చింది. మీకు ఒక పేపర్ వచ్చింది, సో రిలయన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని సంథింగ్ ఒక రిలయన్స్ కంపెనీ నుంచి ఒక బిల్ వచ్చింది. బట్ ఆ బిల్ ఎవరు తీసుకొచ్చారంటే వేరే పర్సన్ తీసుకొచ్చారు. ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ తీసుకొచ్చి సార్ ఎదుగుండి సార్ మీకు బిల్ వచ్చిందని ఇచ్చారు. ఇప్పుడు ఆ బిల్ అనేది ఇతను పే చేయట్లేదు. ఇప్పుడు ఏజెంట్ వచ్చారు కదా, ఏజెంట్ కేసు ఫైల్ చేస్తారు. యాక్చువల్గా అయితే ఏజెంట్ కేసు ఫైల్ చేయరు. రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో రిలయన్స్ కంపెనీ రికవర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను వచ్చాను తర్వాత మనం అంటున్నాం అదేంటి సార్ నేను ఏజెంటే కదా మాట్లాడుకుంది, నాకు ఏజెంట్కి మధ్యలో గొడవ జరిగింది, రిలయన్స్ ఎందుకు వస్తుందండి అంటే, సో రిలయన్స్ ఈజ్ ద అక్నాలెడ్జ్డ్ పర్సన్. ఆ పేపర్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేసాం, దిస్ ఈజ్ ద బిల్ ఫర్ ది రిలయన్స్ అని చెప్పాం మనం. ఆ మధ్యలో ఎవరైతే పర్సన్ ఉన్నారో హీ జస్ట్ అన్ ఏజెంట్ అంతే. ఓకే, ఏజెంట్లో వర్క్ చేస్తున్నారు, అవుతుందా? ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్లో వర్క్ చేస్తున్నారు, కానీ అతనే లైక్ కోర్టులో కేసు ఫైల్ చేయాలని లేదు. సో ఎవరినైతే మనం అక్నాలెడ్జ్ చేస్తూ కాంట్రాక్ట్ లైక్ పేపర్స్ తీసుకొచ్చామో ఆ పర్సన్స్ కూడా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సింపుల్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ఏంటండి అంటే కొన్ని గూడ్స్ సేల్ చేస్తున్నారు, గూడ్స్ ఉన్నాయి, అవి మాధవ్కి సేల్ చేస్తున్నారు. ఆ గూడ్స్ సేల్ చేసినప్పుడు చెప్పారు, సో ఈ గూడ్స్ అన్నీ కూడా నేను లైక్ ఏంటండి అంటే ధనుష్ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాను, సో ధనుషే సేల్ చేస్తున్నారు, సో ధనుష్ ఇవ్వమన్నారు, ధనుష్ అని చెప్పేస్తున్నారు, అవుతుందా? అంటే అక్నాలెడ్జ్ చేసేస్తున్నారు ఇవన్నీ ధనుషే సేల్ చేస్తున్నారని. అలా చెప్తే ధనుష్ కావాలంటే కేసు ఫైల్ చేసుకోవచ్చు, ఏందో స్ట్రేంజర్ థర్డ్ పార్టీ అయినా కానీ. బట్ అక్కడ అక్నాలెడ్జ్ చేసినప్పుడు ఇవి నేను సేల్ చేయట్లేదు, ధనుష్ గారు అందరికీ సేల్ చేయమని చెప్పారని అతను చెప్తున్నారు. అలా జరిగితే దాన్ని కూడా మనం ఏమంటున్నాం, దట్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రేంజర్ టు ది కాంట్రాక్ట్ కెన్ ఫైల్ ద కేస్. ఓకేనా? క్లియర్, దట్స్ ఇట్. దాన్ని ఎస్టాబుల్ అని కూడా చెప్తాం. దట్స్ ఇట్. రిమైనింగ్ కంటెంట్స్ మనం మ్యాథ్స్ అయిపోయిందండి. ఒక టాపిక్ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? లీగల్ రూల్స్, కన్సిడరేషన్ రిలేటెడ్గా లీగల్ రూల్స్ ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఏంటి, లైక్ కన్సిడరేషన్ రిలేటెడ్గా కాంట్రాక్ట్ రిలేటెడ్గా ఓన్లీ బోత్ ద పార్టీస్, కాంట్రాక్ట్లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళే కేసు ఫైల్ చేయాలని చెప్పుకున్నాం. థర్డ్ పార్టీ కూడా కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ ఎక్సెప్షన్స్ అన్ని కూడా మనం చదివేసాం.
సో యాక్చువల్గా అయితే మనం ఒకటి చెప్పుకున్నాం, దానికి ఎక్స్ప్లెయిన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో దట్స్ ఇట్. ఒకసారి టోటల్ చాప్టర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఏదైతే చెప్తామో అదంతా ఒకసారి చదువుకోండి ఫ్రీ టైంలో. అండ్ విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.